నిన్న మొన్న ఆయనని శినుకులు రాలపట్టుకే జరంత పానం అలకగుంది గాని ఎండలతో ఎంత గోసైతుందుల్లా జరసేపట్ల పోయేస్తేనే పానం అంతా కింద మీద కాబట్టే ఎన్ని నీళ్లు తాగినా అస్సలు దూపార్తలేదు. లీటర్లకు లీటర్లు చెంబులకు చెంబులు గుంజుడే గుంజుడు. కానీ ఎండాకాలం వచ్చిందంటే ఊర్ల పొంట ఎట్లుంటుందో ఎరికే కదా, బొట్టు బొట్టుకు గండమే ఉంటది. గీడసుత గదే పరిస్థితి ఉన్నట్టుంది. బండి వెనక బండి కట్టుకొని పోతున్నది నీళ్ళ వేటకే. సీదాకి బావి కాడికి వస్తురు, దబ్బ దబ్బ చేదుకుంటురు, ఇంటితో పడుతున్నారు. ఈ అన్న బండి వేసుకొని వచ్చిండు. ఈ కాక 2 క్యాన్లలో నింపుకొని బండికి తలిగిస్తున్నాడు. అన్నల తిప్పలు ఇట్లుంటే ఇక అక్కలు చూడుర్రి, చేతుల్లో బిందెలు బకెట్లు పట్టుకొని నీళ్ల బావి తొవ్వదొక్కిర్రు. ఓ కొడుకు, ఒక్క బోరింగ్ చుట్టూ ఎన్ని బిందెలు కొట్లాడుతున్నాయో. నాది ఫస్ట్ అంటే నాదని వాదులాడుకుంటుర్రు అక్కలు. ఇటు ఇల్లు గులబడ్డారు ఎంతసేపు నిలబడతామని. పొద్దుగా లేచిందంటే చిన్నలు పెద్దలు ఆడోళ్ళు మొగోళ్ళు అందరు నీళ్ల వేటకు బయలుదేరాల్సిందే. బండ్లలో డ్రమ్ములు నింపుకొస్తే ఇంటికాడ అక్కలు బిందెల్లో నింపుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లా గాదేగూడ మండలంలో షానూర్లలో ఇదే కథ. కడికీలనైతే నెరి ఏం తక్కువ కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం బావుల కాడికి నడుచుకుంటూ పోయి నీళ్లు తెచ్చుకోవాలి. ఆడాడ బోరింగులున్నా కొట్టంగా సుక్క వడిసినట్టు వస్తుంటది. మరి మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవా అనేరు. ఎప్పుడు వస్తాయో ఎన్నొద్దులకు వస్తాయో ఆఫీసర్లకు సుతా తెలియదు. తాగడానికి ఇంకా స్నానం చేయడానికి ఏమైనా చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. వేరే ఊర్ల నుంచి తీసుకొస్తారు. బాయి కాడికి పోడు జరంత ఆలస్యమైందంటే ఆ రోజు పని సున్నట్టే. పొలంలోనే మానేసి నీళ్ళ కోసం వస్తున్నాం సార్. అంత దూరం నడుచుకుంటూ పోయి రావాలంటే మస్తు తిప్పలైతుంది. పనులను నిడిచిపెట్టి పిల్ల చెల్ల అంత బావుల కాడికి పోవాల్సి వస్తుందని గోస చెప్పుకుంటూ రమ్మలక్కలు. ప్రభుత్వాలు కొంచెం మాకు కూడా ఇలాంటి బోర్వెల్ కానీ కొన్ని నీటి బావులు కానీ అవి చేపిస్తే మాకు కూడా మంచిదని. ఎన్నో ప్రభుత్వం వచ్చి రాసి కొండపోతే కూడా ఇస్తలేదు. కలెక్టర్ కు చెప్పుకున్నా ఎమ్మెల్యే తానికి పోయినా అస్సలు పట్టించుకుంటలేరట. మార్చి ఆఖర్లనే గిట్లుంటే ఇక రేపు జోరెండలైనాక ఇంకెట్లుండాలి. జర ఆదివాసీ గూడాలకు నీళ్ళ సౌలత్ చేసి పుణ్యం కట్టుకోని సార్లు బొట్టు కరిగోసపడుతున్నారు.